హాయ్ ఫ్రెండ్స్, ఇలా ముచ్చట ఏంటంటే గుడ్డు పులుసు. అందరి ఇళ్ళల్లో ఒక్కొక్క తీరుగా చేస్తారు. ఇది మా ఇంటి స్పెషల్. ఒకసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ముందుగా 8 గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పెద్ద ఉల్లిపాయను, కొద్దిగా కొత్తిమీరను, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును. ముందుగా ఒక కడాయిని తీసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని తీసుకొని అందులో ఉల్లిపాయను వేసి వేయించుకోండి. గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా వేయించుకోండి. ఫ్రై అయిన దానిని మిక్సీ జార్లోకి తీసుకోండి. తరువాత కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా తీసి దాన్ని కూడా బాగా వేయించుకోండి. వేగిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు కొద్ది టమాటాలను, చింతపండును, కొత్తిమీరను కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు కడాయిలో మరికొద్దిగా నూనెను పోసుకొని ఉడకబెట్టిన గుడ్లను వేసుకొని చిన్నని మంటలో వేయించుకోండి. ముందుగా కొద్దిగా సాల్ట్ని, కారాన్ని, పసుపుని, కొద్దిగా గరం మసాలాను వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేగిన తర్వాత గుడ్లన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని తీసుకొని పోయండి. చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి వేయించండి. 2 నిమిషాల దాకా వేయించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును కూడా వేసి మళ్ళీ వేయించండి. ఈ 2 పచ్చివాసన పోయిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసి వేయించండి. ఇది నూనె తేలేదాకా వేయించండి. వేగిన తర్వాత ఉప్పు, కారం తగినంత వేసుకోండి. 2 కలుపుకోండి. ఇప్పుడు మూతను పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళా వేయించండి. ఇలా ఒక 15 నిమిషాల దాకా మసాలాను బాగా వేయించుకోండి. వేగిన తర్వాత మనకు కావలసినంత నీరును కూడా పోసి వేయించుకోండి. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత దాకా నీళ్ళు పోసుకోండి. ఈ గ్రేవీ ఇప్పుడు బాగా మసాలా పెట్టండి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా గ్రేవీ బాగా మసిలిన తర్వాత వేయించుకున్న గుడ్లను కూడా వేసి మరొక 2-3 నిమిషాల దాకా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత గరం మసాలా మరియు కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి వేయించుకోండి. చివరకు కొత్తిమీరను కూడా వేసి 2 నిమిషాలు ఆగి గ్యాస్ కట్టేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుడ్డు పులుసు తయారైపోయింది. ఇది చపాతీలోకి, జీరా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.